హై వ్యూస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ఏ మూవీ రివ్యూస్. ఈరోజు మనం ఒక మంచి హారర్ ఫిల్మ్ గురించి మాట్లాడుకుందాం. ఆ మూవీ పేరే డిమాంటీ కాలనీ 2. యాక్చువల్గా ఇది 2015లో డిమాంటీ కాలనీ అని ఒక మూవీ రిలీజ్ అయింది. అది మ్యాక్సిమం చాలా మంది చూసే ఉంటారు. ఇట్స్ హారర్ జానర్. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది అప్పుడు 2015లో. అండ్ నౌ 2024లో రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ డిమాంటీ కాలనీ 2. అండ్ ఈ మూవీ కూడా దిస్ ఈజ్ యాక్చువల్లీ సీక్వెల్ ఆఫ్ డిమాంటీ కాలనీ 1. చాలా బాగుంది సీక్వెల్. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఫస్ట్ డిమాంటీ కాలనీ 1 ఎవరైతే చూడలేదో వాళ్ళు డిమాంటీ కాలనీ 1 చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇప్పుడు 1 చూడలేము, విల్ గో విత్ 2 అంటే చిన్న రీక్యాప్ ఇవ్వమంటే ఐ విల్ గివ్ ఏ రీక్యాప్ నౌ. డిమాంటీ కాలనీ 1లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక బుక్ని చదువుతారు. ఆ బుక్ చదువుతుండగా దే విల్ గెట్ ఏ చైన్ విత్ దెమ్. ఒక లాకెట్ ఆర్ చైన్ టైప్లో ఒకటి వస్తుంది వాళ్ళ దగ్గరికి. సో అది వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో డిమాంటీ ఈజ్ బేసికలీ డెవిల్. సో ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ని ఎదుర్కొంటారు, హౌ దే విల్ డై ఆర్ హౌ దే విల్ ఎస్కేప్ అనేది పార్ట్ 1. చాలా ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఉంటాయి. మొత్తం మ్యాక్సిమం సినిమా ఒక 60 to 70% ఒక రూమ్లో ఉన్నట్టే ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్ సీన్స్ ఉంటాయి. చాలా జంప్ స్కేర్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది మూవీ డిమాంటీ కాలనీ 1. ఒకసారి చూడండి. దాని బ్యాక్ డ్రాప్ కూడా బాగుంటుంది. ఆ డిమాంటీ అనే పర్సన్ ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఏం చేస్తాడు మూవీలో ఆ గ్రూప్ని అనేది చాలా క్లియర్ కట్గా చూపిస్తారు. అండ్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. June 6, 2015లో పార్ట్ 1 జరుగుతుంది. ఓకేనా? అంటే డిమాంటీ కాలనీ మూవీ ఏదైతే 2015లో వచ్చిందో ఆ ఫిలిం June 6, 2015లో మొత్తం అయిపోతుంది 1 డేలో మ్యాక్సిమం. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడు మనం ఇది చిన్న రీక్యాప్ మూవీది. మీరు ఇంకా అంటే మీరు చెప్తున్నారు కదా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మేము చూస్తామన్నారంటే చూడండి. మ్యాక్సిమం యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది తెలుగు డబ్. నెక్స్ట్ ఇప్పుడు డిమాంటీ కాలనీ 2 గురించి మాట్లాడదాం. ఇది ఫ్రాంక్గా చెప్పాలంటే నేను డిమాంటీ కాలనీ 2 అంత ఉండదు అని, అంటే విత్ లో ఎక్స్పెక్టేషన్స్ నేను మూవీ చూశాను. మేబీ అందుకే నాకు నచ్చుండొచ్చామో తెలియదు, బట్ ఐ వాచ్డ్ ఇట్ విత్ వెరీ లో ఎక్స్పెక్టేషన్స్. అంటే మూవీ వచ్చి 6 years అయింది కదా, 6 ఏంటి చాలా ఇయర్స్ అయింది కదా, 2015 ఎక్కడ, 2024 ఎక్కడ, ఇట్స్ లైక్ ఎ డికేడ్. సో నేనంతా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని చూడలా, బికాజ్ అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది పార్ట్. వీళ్ళు దానికి మ్యాచ్ చేయగలరా అని చెప్పి ఆ థాట్ ప్రాసెస్తోనే స్టార్ట్ చేశాను మూవీని. బట్ ఇట్స్ అ ప్రాపర్ సీక్వెల్ దట్ కంటిన్యూడ్. నేనైతే అసలు అలా ఎక్స్పెక్ట్ చేయాల. ఈ టైమ్ లైన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తారు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయాల. అండ్ ఒకవేళ మీరు డిమాంటీ కాలనీ పార్ట్ 2 చూడాలి, అంటే డిమాంటీ కాలనీ 2 చూడాలి, నా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు అని అనుకుంటే వీడియో ఇక్కడితో స్టాప్ చేసి డిమాంటీ కాలనీ 2 ZEE5లో అవైలబుల్గా ఉంది తెలుగులో, మీరు వెళ్ళి చూడండి. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. కొంచెం సినాప్సిస్ ఇవ్వు అని అంటారా అంటే మాట్లాడదాం, ఒక 1 or 2 minutes మూవీ గురించి మాట్లాడదాం. సో ఇందాక మీకు చెప్పాను కదా టైమ్ లైన్ గురించి, ఈ మూవీ ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్పి. సో ఇందాక మీకు ఒక డేట్ కూడా చెప్పాను గుర్తుపెట్టుకోమని. సో June 6, 2015. సో పార్ట్ 1 ఏదైతే ఉందో 2015లో రిలీజ్ అయిన మూవీ ఏదైతే ఉందో అది మొత్తం 2015 June 6 అనే డేట్న జరుగుతుంది ఆ మూవీ. ఓకేనా? ఆ మూవీలో జరిగే ఇన్సిడెన్సెస్, మొత్తం సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ June 6, 2015 జరుగుతాయి. సో ఇక్కడ ఇంకొక స్టోరీ వస్తుంది అనమాట. ఇది బేసిక్గా ఏంటంటే ఇట్స్ ఎ కర్స్ ఆఫ్ డిమాంటీ. సో ఎవ్రీ 6 yearsకి ఇలాంటి కర్స్ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆ బుక్ని చేరుకుంటారు. అండ్ ఆ బుక్ని చేరుకుంటే ఆ బుక్ని చదవడం స్టార్ట్ చేస్తారు. అండ్ దెన్ దే విల్ గెట్ ఏ చైన్. ఆ చైన్ వాళ్ళతో ఉందంటే ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్కి డేంజర్ ఉందని చెప్పి. ఓకేనా? సో ఇట్స్ సిమిలర్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. నేను మీకు ఇంతకుముందు టెరాట్ మూవీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ టెరాట్ మూవీ కావాలంటే ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయండి, ఉంటుంది వీడియో, టెరాట్ మూవీ అని చెప్పి. సో ఓకే, డిమాంటీ కాలనీకి వచ్చేద్దాం. డిమాంటీ కాలనీ పార్ట్ 2లో నేను టైమ్ లైన్స్ గురించి చెప్పాను కదా. సో ఇది కర్స్ 6 yearsకి ఒకసారి మాత్రమే ఆ బుక్ ఒకళ్ళ చేతిలోకి వెళ్తుంది, వాళ్ళు చదువుతారు, వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. దెన్ యూ విల్ గెట్ ఏ చైన్ విత్ యూ అండ్ దెన్ డిమాంటీ ఫాలోస్ యూ. ఆన్ ద సేమ్ నైట్ హీల్ కిల్ ఆల్ ఆఫ్ యువర్ గ్యాంగ్. సో ఇలా ఉంటుంది. అండ్ ఈ మూవీ డిమాంటీ కాలనీ 2 మూవీ ఫస్ట్ షాట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఎవరో కింద ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీలో కింద ఫుట్బాల్ ఆడుకుంటుంటే ద షాట్ సడన్లీ గోస్, కెమెరా అటు ప్యాన్ అవుతుంది ఆన్ ఏ టాప్ ఫ్లోర్. అండ్ అక్కడ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒకరి తర్వాత ఒకళ్ళు దూకుతూ ఉంటారు అనమాట, సూసైడ్ చేసుకునేలాగా. లాస్ట్కి ఒక పర్సన్ మాత్రం ఊరేసుకుంటాడు అనమాట. అది జూమ్ చేస్తే కెమెరా కనిపిస్తుంది, ద ఫస్ట్ షాట్. అండ్ దెన్ ద స్టోరీ స్టార్ట్స్. ఒక హీరోయిన్ ప్రియా భవానీ గారు. సో ఆమె చుట్టూ ఈ స్టోరీ, ఈ టైం లైన్ నడుస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ టైం లైన్ 2009. ఓకేనా? 2009లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్
పైనుంచి అపార్ట్మెంట్స్లో లాస్ట్ ఫ్లోర్ నుంచి దూకుతూ ఉంటారు. ఒక పర్సన్ మాత్రం సూసైడ్ అంటే ఉరేసుకుంటాడు. సో ఇది 2009లో జరిగింది అండ్ ఆబ్వియస్లీ June 6th జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇది జరిగింది అనేది ఆ ప్రియా భవానీ గారు ఎవరైతే ఉన్నారో, ఆ లాస్ట్లో ఎవరైతే ఊరేసుకున్నాడో తను వాళ్ళ హస్బెండ్ అనమాట, ప్రియా భవానీ వాళ్ళ హస్బెండ్. సో తను ఇదంతా చూస్తూ ఉంటుంది. అంటే తను ఇదంతా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. అంటే తన పాస్ట్ హిస్టరీని బట్టి ఆ హీరోకి ఇంతకుముందు క్యాన్సర్ ఉంటుంది, బట్ హిల్ ఫైట్ అండ్ ఆ క్యాన్సర్ని ఓవర్కమ్ చేస్తాడు. అలాంటి వాడు ఎందుకు ఇప్పుడు సడన్ గా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి హీరోయిన్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ టేక్ 6 years. అప్పటికి కానీ తనకు అర్థం కాదు. 6 yearsలో తను చాలాసార్లు తనని కాంటాక్ట్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. ఎవరు? ద పర్సన్ హూస్ డెడ్ అండ్ హర్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తను కాంటాక్ట్ చేయడానికి తినని ట్రై చేస్తుంటాడు. అంటే మేబీ డిఫరెంట్ ఎంటిటీస్ ద్వారా మేబీ కొంచెం సైకిల్స్ ఇవ్వడం, ఏమన్నా స్పూన్స్ పడేయడం, ఇలాంటివి చేసి తనని కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేస్తుంటాడు. దెన్ వీళ్ళు ఏం చేస్తారంటే మాంక్స్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో తినకి అదే మాట్లాడడానికి చేస్తారు కదా, ఓయిజా బోర్డ్ టైప్ అలాంటిది చేస్తారు స్పిరిట్స్తో మాట్లాడడానికి. అప్పుడు దిల్ గెట్ టు నో దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ బిసైడ్, అంటే సేమ్ టైమ్ లైన్లో ఏదో జరుగుతుంది అని చెప్పి వీళ్ళకి అర్థమవుతుంది. ఇదంతా నేను ఎప్పుడు చెప్తున్నా, షీ టుక్ 6 years టు ఇన్వెస్టిగేట్ అని చెప్పా కదా. అంటే ఏంటి, 2009లో వాళ్ళ ఇన్సిడెంట్ జరిగింది, 2015కి ఈమెకు అర్థమైంది. అంటే దెర్ ఈస్ సంథింగ్ సిమిలర్ గోయింగ్ ఆన్. అంటే ఎవడో నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా చావబోతున్నారు అని చెప్పి 2015లో ఈమెకు అర్థమవుతుంది. షిల్ గో టు ద ప్లేస్ వేర్ 2015లో ఎండ్ అవుతుంది కదా, ఆ క్లైమాక్స్ ప్లేస్ దగ్గరికి తిని వెళ్తుంది. 2015లో ఎవరైతే చావబతుకుల్లో ఉన్నారో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గరికి ఈమె ఈ టైం లైన్లో వెళ్తుంది. 2015కి వెళ్ళి 2015కి ఈమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాపాడడానికి ట్రై చేస్తుంది. బట్ అప్పటికే లేట్ అయిపోయింది. అందులో మ్యాక్సిమం అందరూ చనిపోతారు ఎక్సెప్ట్ 1 person, అండ్ దట్ ఈస్ హీరో ఆఫ్ Part 1. హీరో పేరు అరుల్ నిధి. ఆ హీరో ఒక్కడు బతుకుతాడు, మిగతా వాళ్ళందరూ చనిపోతారు ఆ గ్రూప్లో. సో ఆ బతికిన హీరో కూడా విల్ బీ ఇన్ ఎ కోమా స్టేజ్. ఓకే, 2015లో తిను ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని కాపాడదామని ట్రై చేసింది, కానీ కుదరలేదు. సో ఇప్పుడు మీకు అర్థమైంది 2009 ఒక టైం లైన్లో ఏమైందో అర్థమైంది, 2015 ఒక టైం లైన్లో ఏమైందో అర్థమైంది. నౌ ద సినిమా విల్ గో టు 2021, అంటే నెక్స్ట్ 6 years. సో 2021 June 6 రాబోతుంది. అండ్ వాళ్ళు ఏం చేసుకోవాలి, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. అర్థమైందా? సో ఇది కాన్సెప్ట్. 2021లో ఏం జరుగుతుంది అంటే డిమాంటీ అనే పర్సన్ 2021లో కూడా కర్స్ ఉండాలి కదా, ఎవరో ఒక ఫ్రెండ్ ఆ బుక్ని తీసుకెళ్ళాలి కదా, ఎవరో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆ తీసుకెళ్లే వాళ్ళు వీళ్ళేనా, లేదా వేరే వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని కాపాడడానికి వీళ్ళు ఏమైనా వెళ్తారా, లేదా ఆ చైన్ వీళ్ళు ఎలాగన్నా తీసుకొని డిమాంటీ వీళ్ళని ఫాలో అయ్యేటట్టు చేసుకుంటారా? ఇదంతా సినిమాలో చూడండి, సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ షార్ట్స్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి. విఎఫ్ఎక్స్లో కొంచెం వీక్ అయింది మూవీ, బట్ దట్స్ ఫైన్. అంటే విఎఫ్ఎక్స్ కోసం మూవీ చూసినట్టు ఉండదు. మూవీ డిపెండ్స్ ఆన్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది అండ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఆయన ప్రీవియస్ ఫిలిం కూడా చూసాం, కోబ్రా, విక్రమ్తో, అది కూడా చాలా బాగుంటుంది. అసలు సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టిల్ ద ఎండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ జనాలు ఆబ్వియస్గా హారర్ ఫిలిం ఫ్యాన్స్ కాబట్టి ఖచ్చితంగా నచ్చుతుంది. బట్ మీకు చెప్పేది ఏంటంటే, ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్ కొంచెం తక్కువ ఉంటుంది, కాన్సెప్ట్ ఎలిమెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే కాన్సెప్చువల్గా చాలా బాగా చూపించాలి కదా, అంటే ఒక సీక్వెల్ అంటే కొంచెం కాన్సెప్ట్ పెట్టాలి కదా. సో దే డిజైన్ కాన్సెప్ట్ వెరీ వెల్, బట్ హారర్ ఎలిమెంట్స్ కొంచెం తగ్గే. నౌ ఇట్ ఈస్ ఇన్ OTT, G5లో ఉంది, ఇన్ తెలుగు ఉంది. సో ట్రై టు వాచ్ ఇట్. ఒక బెస్ట్ హారర్ రికమెండెడ్ మూవీ అని చెప్తాను నేను, అంటే హారర్ కమ్ థ్రిల్లర్ రికమెండెడ్ మూవీ అని చెప్తాను. That's all for this video. Next video lo kalusukundaam. Till then, take care. Signing off.